నమస్తే భయ్య అందరికీ. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటి చెప్పాలని వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ముందర చూశారు కదా, వెంకటేష్ అని పాప వెంకటేష్. నేను బిల్డర్ అని మార్కెట్లో తిరగడం కాక నా ఇల్లు కడతాను అంటే నమ్మి నేను ఇచ్చాను. ఇల్లు సగంలో కట్టేసి వెళ్ళిపోయాడు. మన దగ్గర డబ్బులు మాత్రం మొత్తం తీసేసుకున్నాడు. మూడు జాగ్రత్త చాలా మటుకు చాలా ఏదంటే ఇంతగా చెప్తుంటారు, మాటలు మస్కా కొట్టినట్టుగా. అది చేస్తా అని ఇది చేసే తక్కువ వాళ్ళు ఎక్కువ అన్నట్టు ఉంటుంది. మీ దగ్గర ఒక్క మేస్త్రి కూడా లేరు. చూపిస్తాడు మన దగ్గర అలా ఇలా ఉన్నారని ఫస్ట్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన కొన్ని రోజులకి మేస్త్రి ఆయనతో కొట్లాడ పెట్టుకుని ఇలా కొడుతుంటారు. అంటే మేస్త్రి డబ్బులు ఇవ్వలేక అట్లా ఎంతోమందిని మేస్త్రిని నా దగ్గర 40 మంది మేస్త్రిని మార్చాడండి. ఇల్లు కడతాను, మొత్తం ఇల్లే కట్టలేదు, మొత్తం సగం కట్టేసాడండి. ఆ సగంలో కట్టేసి వెళ్ళిపోయాడు. మొత్తం అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కదిమ అమౌంట్ కాక మళ్ళీ ఎక్స్ట్రా మాకు 10 లక్షల దాకా మన మీద పడ్డాయి. ఇంకా ఇల్లు మొత్తం కట్టాలంటే మన దగ్గర డబ్బులు లేక ఇంకా ఆగిపోయింది వరకు. అంటే మేము బాధపడుతున్నామని ఇంకోళ్ళు బాధపడొద్దని ఈ వీడియో తీస్తున్నాం. చుట్టూ గోడ మనమే కట్టేసాము, లోపల కూడా వరకు చేయించాము. చాలా మటుకు తెలిసిన నేను ఇచ్చాము, మోసపోయాం. నమ్మకంతో మనము ఇస్తే ఇట్లా చేస్తుంటారు. ఇటువంటి ఒకసారి మళ్ళీ చూసుకోండి. మాకు పాపని వెంకటేష్ అని ఉంటాడు. ఈయన దగ్గర ఇంకో పార్ట్నర్షిప్ అని ఉంటుంది. ఇద్దరు దొంగలు ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు మోసగాళ్ళే. మనం ఎంత ఇచ్చినా సరే ఫస్ట్ 10 లక్షలు తీసుకున్నాం అనుకో, 10 లక్షలలో 5 లక్షల వరకే చేస్తారు. 5 లక్షల లోపల మోసాన్ని తినేసి 5 లక్షలకే నీకు సంపాదిస్తారు. నాది ఇది కట్టడానికి 2 సంవత్సరాల పైన పట్టిందండి ఇల్లు. అది ఓన్లీ 2 సంవత్సరాలకి నీకు సగం ఇల్లే కట్టేశారు. ఇంత మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఎంత చెప్పినా సరే వీళ్ళు చేసే మస్కతో మాటలు మాయ చేసి పిచ్చోళ్ళని చేస్తుంటారు. ఏంటంటే డబ్బులు అంటారు. డబ్బులు ఎంత ఇచ్చినా సరే లోపల వేసుకునే తప్ప పని అయితే చేయరు. చాలా తెలివైన గోల్మాల్ మనుషులు, దొంగన కొడుకులు వీళ్ళు. ఇద్దరు కలిసి ఉంటారు పార్ట్నర్షిప్. 10 లక్షలు ఇస్తే 5 లక్షల పని చేస్తారు. 1 లక్ష ఇస్తే 50,000. అది కూడా మనకు ఇచ్చిన రోజే ఒక్కరోజే చేస్తారు. 2 రోజులు తప్పించుకుంటారు అన్నట్టు ఉంటుంది. ఒక్కరోజు 2 రోజులు చేస్తారు. మన తర్వాత ఏదో ఒకటి చెప్తారు మనతో, పని వాళ్ళు దొరకలేరని, మీసులు లేరని, పని అవుతుంది తొందర ఎందుకు పడతావు అని మన మీద వాళ్ళు రెచ్చగొట్టి బెదిరిస్తుంటారు. సగం పని చేశారు. 7 కాడికి లింక్లో ఉన్నాయి, ఒక్కటి సరిగా లేదు. పని చేయరాదు, ఏం చేయరాదు. నేను చేయకంటే తెలిసినాను కదా అని మనం నమ్మకంతో నేను ఇచ్చాను. మనం చాలా సతాయిస్తుంది, చాలా బాధ పెట్టాడండి. నేను బాధపడ్డాను, ఇంకోళ్ళు బాధపడొద్దని ఈ వీడియో తీస్తున్నాను. ఇదంతా మనం చేయించుకున్న సగం మటుకు ఆయన చేయలేకపోయాడు. ఎందుకంటే పైసలు తీసుకున్నాడు, పైసలు లేవంటున్నాడు, చేతులు లేపాడు. అదే మీరు ఇప్పటికి చాలా ఇండ్లు 3-4 ఇండ్లు ఇట్లా చేసేసాడు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ కట్టిన మేస్త్రీలు ఏమైంది అవి ఇట్లా చేస్తున్నాడు అంటే వాళ్ళ మేస్త్రి మనకందరూ ఒకరు చెప్తూ ఉన్నారు. ఇది చాలా తెలివైనదండి, అందరికి ఇట్లా మోసం చేస్తాడు. ఒక్క ఇల్లు కూడా కట్టలేదు నాకు. అందరికి పైసలు తీసుకున్నందుకు పిల్లర్ పోస్తాడు, పిల్లలు తీసి 20 లక్షలు అడుగుతాడు. 20 లక్షలు ఇవ్వకుంటే సగంలో వెళ్ళిపోతారు. అంటే అప్పటికే 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెడతారు. కతిం పైసలన్నీ వేసుకొని వెళ్ళిపోతారు. ఇట్లా పని చేస్తుంటాడు ఈయన. అందుకే అందరి దగ్గర ఇదే మాటలు చెప్తాడు. రేట్ మాట్లాడక్కడ గమ్మత్తుగా మాట్లాడతాడు. అది అందరు నమ్ముతారు, అది చేసేసి మోసపోతారు. అందుకే నేను మోసపోయినా కాబట్టి ఇంకోటి మోసపోవద్దని. చూసారా ఎంత కష్టపడినా, ఎంత మన సగం మనం తీసుకున్న పైన సిమెంట్ బయట సిమెంట్ కొట్టించాం. ఎందుకంటే కొంచెం నమ్మకంతో ఇచ్చాను నేను. ఫుల్ అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది ఫస్టే. ఎందుకంటే కొంచెం అటు ఇటు వర్క్లు ఉన్నాయి, వేరే ఆగుతున్నాయి, అది ఇది డైలాగ్ కొట్టి మస్క చేసి డబ్బులను గుంజుకున్నాడు. నీ పని వేగంగా చేస్తాను, అయిపోయింది, పైసలు ఇచ్చేసి ఫుల్ అమౌంట్ అని ఒక మధ్యలో ఇంక ఇద్దరు పట్టుకొచ్చి బ్రోకర్లు పట్టుకొచ్చి మాట్లాడిపించి క్లియర్గా అయిపోయింది, నీకేం ప్రాబ్లం లేదు, ఉన్న సాక్ష్యం అని అన్నారు. వాళ్ళు కూడా దొంగన కొడుకులు, మాకు సంబంధం లేదని పక్క జరిగారు. ఫోన్ చేస్తే ఎత్తకుండా పారిపోయారు. చూసారా ఈ ఫోటో, ఇదే పాపని వెంకటేష్ దొంగన కొడుకు.